సార్ అదేవిధంగా ఇతర మతాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి అని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే బైబిలే చెబుతుంది. బైబిలే చెబుతుంది. అది బౌద్ధము కానీ, హైందవం కానీ, ఇస్లాం కానీ, క్రైస్తవం కానీ, ఇంకేదన్నా నాకు తెలియని మతం ఏదైనా ఉంటే అదేనా. అద్భుతాలు అనేవి ఒక్క క్రైస్తవ్యంలోనే మాత్రమే కాదు, ఇతర ధర్మాలలో కూడా అద్భుతాలు జరుగుతాయని బైబిల్లోని 2వ పుస్తకమే మనకు చెప్పింది. ఒకసారి చూపెట్టండి సార్. నిర్గమాకాండము. అక్కడ మోషే ఇశ్రాయేలీయులను విమోచించడానికి నాయకునిగా దేవుని చేత నియమించబడి పంపించబడ్డప్పుడు అంటాడు, నన్ను దేవుడు పంపించాడని నేను ఎలా నిరూపించుకోవాలి? దేవుడే నన్ను పంపాడని వాళ్ళు ఎలా నమ్ముతారు అని అడిగితేను నిర్గమకాండం 4వ అధ్యాయం సార్ 4వ అధ్యాయము. అందుకు మోషే చిత్తగించు మొదటి నుండి, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయుము అనెను. అతడు దాని నేల పడవేయగానే అది పాము ఆయను. అప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అని. అంటే ఇంత గొప్పగా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేయడానికి మోషేకు అధికారం ఇచ్చాడు. ఈ మిరాకిల్ నువ్వు చేస్తే వాళ్ళు నమ్ముతారు, దేవుడు పంపాడు. ఇంత గొప్పగా దేవుడు నియమించినటువంటి సూచక్రియను ఐగుప్తు దేశంలో వాళ్ళు కూడా చేశారు. నిర్గమాకాండం 7వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు ఫరో తన విద్వాంసులను 7:11 పిలిపించను, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి, వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను. గాని ఆ తర్వాత కాన్సిక్వెన్స్ ఏంటంటే మోషే చేతి కర్ర పాముగా మారినప్పుడు, వాళ్ళ చేతి కర్రలు కూడా పాములుగా మారినప్పుడు, ఆ మాంత్రికుల కర్రలను పాములను ఈ మోషే తయారు చేసిన ఈ కర్ర పాము వాటిని మింగేసింది. తర్వాత ఆ మంత్రగాళ్ళు ఉన్నారే, మాంత్రికులు, మంత్రజ్ఞులు, వాళ్ళకు చేతిలో కర్ర లేకుండా అయిపోయింది. అది పాముగా మారింది. మోషే చేసిన పాము దాన్ని మింగేసింది. పట్టుకోవడానికి కర్రలేదు వాళ్ళ దగ్గర, మంత్రదండాలను మింగేసి. అది ఫైనల్, అది వేరే విషయం. కానీ ఇనిషియల్గానైతే ప్రారంభంలో ఏ అద్భుతం మోషే చేశాడో అదే అద్భుతం ఐగుప్తు శకునగాండ్రు కూడా చేశారు. సో ఒక కర్రను పాముగా చేసి మళ్ళీ ఆ పామును కర్రగా చేసి ఇది దేవుని శక్తి అని దేవుడు ఒక రుజువుగా అనుగ్రహించినప్పుడు, మరి అదే అద్భుతము వాళ్ళ మంత్రగాళ్ళు కూడా చేస్తే మరి అది దేవుడా ఇది దేవుడా, మరి ఏదనుకోవాలా? కనుక అద్భుతములు చేసే శక్తి ఒక దేవునికే కాదు, ఇంకా అనేకమైనటువంటి సృష్టికర్తే కానటువంటి అనేక శక్తులు, అనేక ధర్మములలో అద్భుతాలు జరుగుతాయి అనేది బైబిల్లోనే ఉంది. కనుక పెద్ద విడ్డూరమేం కాదు, విశేషమేం కాదు, జరుగుతాయి. నేనైతే నమ్ముతున్నాను. ఇంకా రాబోయే దినాల్లోనైతే మత్తయి 24:24 చూడండి దయచేసి సార్. మత్తయి 24:24. ఓకే, 24. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుబరిచెదరు. ఏర్పరచబడ్డ వాళ్ళు అంటే ప్రవక్తలు, అపోస్తలులు కూడా ఆలోచనలో పడతారనమాట. బాబోయ్ నిజంగా ఇది దేవుడా ఏమిటని. అంత అద్భుతమైన సూచక్రియలు, మహత్కార్యాలు అనేక మంది చేస్తారు. ఓకే, యేసుక్రీస్తు ద్వారానే కాదు, యేసు ప్రభు దాసులే కాదు సార్, యేసు కాక ఇతర దైవాలను ఆరాధించే వాళ్ళు కూడా అనేకమైన అద్భుత కార్యాలు చేస్తారని బైబిల్లోనే ఉంది. ఇంకా మనం నమ్మకపోవడమే ఉంది. మన పాయింట్ ఏంటంటే అద్భుతం జరిగినంత మాత్రాన అది దేవుడు అని అనుకోకూడదు. మనం మొదటి నుండి చెప్పే సువార్త ఏంటంటే
లేఖనముల ప్రకారము మానవుల రక్షణ కొరకు యజ్ఞమై తిరిగి లేచిన వాడు. ఎవరి యందైతే లేఖనాలు, అన్ని మత గ్రంథాల లేఖనాలు నెరవేరినయో అతడు దేవుడు, అతడే నజరేయుడైన యేసు అనేది మన సువార్త సందేశం. అద్భుతాలు జరిగినందుకు యేసయ్య దేవుడు అని కాదు. అట్లాగైతే అల్లా కూడా దేవుడే, రాముడు దేవుడే, వెంకటేశ్వరుడు దేవుడే, అయ్యప్ప దేవుడు, అందరూ దేవుళ్ళే. అద్భుతాలు అందరూ చేస్తారు. కానీ వేద ప్రవచనముల ప్రకారము భూమధ్యపురములో పుట్టి మరణించి మళ్ళీ లేచిన చారిత్రక పురుషుడు యేసు ఒకడు. అందుచేత యేసే రక్షకుడు అని మనం చెప్తున్నాం, అద్భుతాలను బట్టి కాదు. ఓకే ఓకే సార్.